వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 2012లో జరిగిన డిఎస్సి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ బిట్ వచ్చి, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ తీసుకువస్తాను అని అన్నవారెవరు అని అడిగారు. సో మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ తీసుకువస్తాను అని అన్నవారు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ బిట్ వచ్చి, స్వాతంత్ర పోరాటంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరి అయిన చారిత్రక క్రమం ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి క్రిప్స్ మిషన్, ఫిట్ ఇండియా ఉద్యమం, క్యాబినెట్ మిషన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, బ్రిటిష్ సామ్రాజ్యం నియమించిన మొదటి వైస్రాయ్ ఎవరు అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి లార్డ్ కార్నింగ్, సెకండ్ ఆప్షన్ లార్డ్ డెల్హౌసీ, థర్డ్ ఆప్షన్ వచ్చి లార్డ్ హార్డింగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి లార్డ్ డఫ్రిన్ అని అడిగారు ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి లార్డ్ కార్నింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి, 2 స్టేట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. సో 2 స్టేట్స్ గ్రంథ రచయిత ఎవరు? చేతన్ భగత్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, రాష్ట్రీయ మండలిని అంటే రాజ్యసభను మొదట ఏర్పాటు చేసినది ఎప్పుడు అని అడిగారు. సో రాష్ట్రీయ మండలి రాజ్యసభను మొదట ఏర్పాటు చేసిన ఇయర్ అండ్ మంత్ ఎప్పుడు? 1952 ఏప్రిల్ 3. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, జరిగిన యుద్ధాలకు సంబంధించి సరి అయిన చారిత్రక క్రమం అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి బాక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, వాన్వాష్ యుద్ధం. ఆప్షన్ 2 వాన్వాష్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం. ఆప్షన్ 3 ప్లాసీ యుద్ధం, వాన్వాష్ యుద్ధం, బాక్సార్ యుద్ధం. ఆప్షన్ 4 వచ్చి ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం, వాన్వాష్ యుద్ధం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫస్ట్ ఏమో ప్లాసీ యుద్ధం, నెక్స్ట్ వాన్వాష్ యుద్ధం, నెక్స్ట్ బాక్సార్ యుద్ధం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, బౌద్ధ మత అధ్యయన స్థావరమైన తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్న స్థలం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పంజాబ్, పాకిస్తాన్ అని ఉంది. సో ఇక్కడేమో పశ్చిమ పాకిస్తాన్ అని ఇచ్చారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, 1921 మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి రాష్ట్రాలు ఏవి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి బొంబాయి, మద్రాస్. ఆప్షన్ 2 పంజాబ్, బెంగాల్. ఆప్షన్ 3 అస్సాం, మధ్య పరగణాలు. ఆప్షన్ 4 బీహార్, ఒరిస్సా అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బొంబాయి, మద్రాస్. నెక్స్ట్ బిట్ వచ్చి, కింది వానిలో సరి అయినది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి నదిలోయ వి ఆకారంలో ఉంటుంది, హిమనీ నదిలోయ యు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చి నదిలోయ యు ఆకారంలో ఉంటుంది, హిమనీ నదిలోయ వి ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ 3 స్పిట్ అనేది పవనం ఏర్పరిచిన నిక్షేపణ భూస్వరూపం అని ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చి ప్లయాడ్లు, వర్తాలు అంటే సర్క్యూస్ అనేవి నదులు ఏర్పరిచిన భూస్వరూపాలు అని ఇచ్చారు. సో దీంట్లో మన కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చి ఏంటంటే నదిలోయ అనేది వి ఆకారంలో ఉంటుంది, హిమనీ నదిలోయ ఏమో యు ఆకారంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది సరి అయినది. నెక్స్ట్ బిట్ వచ్చి, కింది స్థాయి వాతావరణంలోని పొడి గాలిలో ఉన్న ప్రధాన వాయువుల అవరోహణ శాతాలకు సంబంధించిన సరి అయిన క్రమం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ 2 వచ్చి నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఆర్గాన్. ఆప్షన్ 3 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, హైడ్రోజన్. ఆప్షన్ 4 నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కింది స్థాయి వాతావరణంలోని పొడిగాలిలో ఉన్న ప్రధాన వాయువుల అవరోహణ శాతాలకు సంబంధించిన సరైన క్రమం అవరోహణ అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, హైడ్రోజన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి,
కింది వాటిలో భూమి నుంచి సముద్రం వరకు ఉండే సరి అయిన విన్యాసం కాన్ఫగరేషన్ ఏంటి? ఆప్షన్ 1 వచ్చి భూమి, ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, ఖండతీరపు ఉన్నతి. ఆప్షన్ 2 భూమి, ఖండతీరపు ఉన్నతి, ఖండతీరపు వాలు, ఖండతీరపు అంచు. ఆప్షన్ 3 భూమి, ఖండతీరపు వాలు, ఖండతీరపు ఉన్నతి, ఖండతీరపు అంచు. ఆప్షన్ 4 వచ్చి భూమి, ఖండతీరపు అంచు, ఖండతీరపు ఉన్నతి, ఖండతీరపు వాలు అని ఇచ్చారు. సో దీంట్లో మనకి సరైన విన్యాసం అనేది ఏంటి? భూమి, ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, ఖండతీరపు ఉన్నతి అనేది సరైన విన్యాసం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కాశీలు ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు అని ఇచ్చారు. సో ఏ ప్రాంతానికి చెందిన గిరిజనులు? పశ్చిమ ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురాన, అండమాన్ నికోబార్ దీవుల, ఛత్తీస్గఢ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మేఘాలయ, త్రిపుర. నెక్స్ట్ బిట్ వచ్చి క్వాషియోర్కర్ వ్యాధికి ఇది లోపించడం అనేది కారణం అని అడిగారు. సో ఏది లోపించడం? పొటాషియమా, కాల్షియమా, సోడియమా, ప్రోటీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ప్రోటీన్. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వానిలో సరి అయినది. సో ఆప్షన్ 1 వచ్చి ఓ రక్త వర్గం వ్యక్తులు ఏబి ఓ రక్తం వారి నుండి రక్తం తీసుకోవచ్చు. ఆప్షన్ 2 ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారి నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చి ఏ రక్తవర్గం వ్యక్తులు ఏ రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. ఆప్షన్ 4 ఆప్షన్ వచ్చి ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు అని ఇచ్చారు. సో దీంట్లో మనకు సరైనది అనేది ఏమవుతుంది? ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆప్టికల్ ఫైబర్లు ఈ సూత్రాన్ని అనుసరించి పనిచేస్తాయి అని అడిగారు. సో ఏ సూత్రాన్ని? రేఖాత్మక కాంతి వ్యాపనమా, సంపూర్ణ అంతర పరావర్తనమా, సంపూర్ణ అంతర వక్రీభవనమా, సంపూర్ణ అంతర విక్షేపణమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సంపూర్ణ అంతర పరావర్తనం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుతం రాజ్యసభ నాయకుడు అని అడిగారు. ప్రస్తుతం రాజ్యసభ నాయకుడు. సో ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి 2012 సంవత్సరానికి లారూస్ ప్రపంచ క్రీడాకారుడి అవార్డు పొందిన వారు ఎవరు అని అడిగారు. సో ఈ అవార్డు పొందిన వారు ఎవరు? నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ బిట్ వచ్చి 2011 ఆగస్టు 15న పేదవారికి 5 రూపాయలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడానికి దాల్ బాత్ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జార్ఖండ్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయ రైల్వేలు 2011లో దేశంలోనే మొదటి గ్రీన్ స్టేషన్ను ప్రారంభించిన స్థలం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మన్వాల్. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో సరి కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి ఉషా తోరాట్ కమిటీ బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల క్రమబద్ధీకరణకు సంబంధించిందని ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చి సంగ్లూ కమిటీ అనేది కామన్వెల్త్ క్రీడల కుంభకోణానికి సంబంధించిందని ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చి శివరాజ్ పాటిల్ కమిటీ స్పెక్ట్రమ్ కేటాయింపులకి అని ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చి శ్యామల గోపీనాథ్ కమిటీ బ్యాంకుల్లో ఖాతాదారు సేవలకు సంబంధించిందని ఇచ్చారు. సో సరికానిది వచ్చి మనకి శ్యామల గోపీనాథ్ కమిటీ బ్యాంకుల్లో ఖాతాదారు సేవలకు సంబంధించింది అనేది సరైనది కాదు. నెక్స్ట్ మనకి విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి కింది వాటిలో విద్యా మూల స్తంభాల్లో ఒకటి కానిది ఏది అని అడిగారు. సో ఏంటది? తెలుసుకునేందుకు అభ్యసించడమా, వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడమా, పని చేయడానికి అభ్యసించడమా, సంపాదనకు అభ్యసించడమా? సో విద్య మూల స్తంభాల్లో ఒకటి కానిది ఏంటి?
సంపాదనకు అభ్యసించడం. నెక్స్ట్ బిట్ వచ్చి పిడబ్ల్యూడి చట్టం 1995లో పిడబ్ల్యూడి అంటే ఏంటి అని అడిగారు. సో ఏంటి పిడబ్ల్యూడి అంటే? ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్, పర్సన్స్ విత్ డిజబిలిటీసా, ప్రోగ్రామ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్స్ విత్ డిస్లెక్సియానా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పర్సన్స్ విత్ డిజబిలిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో అందరికీ విద్యకు సంబంధం లేనిది. అందరికీ విద్యకు సంబంధం లేనిది. సో ఏంటి? విద్య ప్రపంచీకరణనా, వయోజన విద్యానా, నిరంతర విద్యానా, విద్యను సార్వత్రీకరించడమా? సో విద్యకి సంబంధం లేనిది ఏంటి కింద వాటిల్లో? విద్య ప్రపంచీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక అనేది ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. సో ఏ ప్రాజెక్ట్? ఏపీపీఈపీనా, ఓబీబీనా, ఎన్పీఈజీఈఎల్, డిపిఈపీనా? సో దేనికి ప్రధాన ఉద్దేశం? డిపిఈపి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 భారత రాజ్యాంగం, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 3 కొఠారి కమిషన్ 1964-66, ఆప్షన్ 4 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ, అందులోని వృత్తిపూర్వ ఉత్తంతరాలు విడదీయలేనివి అని ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ నివేదిక, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ నివేదిక, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 ఉపాధ్యాయుల జాతీయ కమిషన్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ఏది అని అడిగారు. సో ఏంటి ప్రధాన సంస్థ అనేది? పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయమా, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థన, రాష్ట్ర విద్యా సాంకేతిక విజ్ఞాన సంస్థన, వయోజన విద్యా సంచాలకుల కార్యాలయమా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న పిల్లల విద్యకు సంబంధం లేనిది. పిల్లల విద్యకు సంబంధం లేనిదేంటి? సృజనాత్మక విద్య. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్లస్ కరిక్యులం వీరికి ఉద్దేశించింది అని అడిగారు. సో ఎవరికి ఉద్దేశించింది? సెకండరీ పాఠశాల విద్యార్థులకా, పనిచేసే పిల్లలకా, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకా, సీనియర్ సెకండరీ విద్యార్థులకా? సో ప్లస్ కరిక్యులం అనేది ఎవరికి ఉద్దేశించింది? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి. నెక్స్ట్ బిట్ వచ్చి సుస్థిర అభివృద్ధి లక్ష్యం. సో సుస్థిర అభివృద్ధి లక్ష్యం అనేది ఏంటి? వనరుల అభిలాషణీయ వినియోగమా, అన్ని వనరుల సమీకరణాన, వనరులను పరిరక్షించడమా, వనరులను వినియోగించుకోకపోవడమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వనరులను పరిరక్షించడం. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రీన్ హౌస్ ప్రభావం దీనికి సంబంధించింది. సో గ్రీన్ హౌస్ ప్రభావం అనేది దేనికి సంబంధించింది? థర్మల్ రేడియేషన్కి. థర్మల్ రేడియేషన్. నెక్స్ట్ బిట్ వచ్చి 3 Rలు 3 Rలు సూచించేవి. సో 3 Rలు ఏంటి? రీడింగ్, రీసెర్చ్, అర్థమెటిక్గా, రీడింగ్, రైటింగ్, రీసెర్చింగ్గా, రీడింగ్, రిమెంబరింగ్, రికగ్నైజింగ్గా, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్గా. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? రీడింగ్, రైటింగ్, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కౌమార విద్య ప్రధాన ధ్యేయం ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం,
ఆప్షన్ 2 కౌమారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం. ఆప్షన్ 3 కౌమారుల్లో విద్యాపరమైన నైపుణ్యాలు పెంచడం. ఆప్షన్ 4 కౌమారుల్లో సృజనాత్మకతను పెంచడం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం. నెక్స్ట్ బిట్ వచ్చి యూనిసెఫ్, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓలు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఏది అని అడిగారు. సో ఏది లేదు, నిర్ణయం తీసుకోవడమా, స్వీయ జాగృతినా, హస్తకళనా, భావ ప్రచారమా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి హస్తకళ. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి స్థానిక అధికారులను ప్రకటించడం. ఆప్షన్ 2 చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని, నియోగాన్ని అంచనా వేయడం. ఆప్షన్ 3 సముచితమైన ఉపాధ్యాయ విద్యా సదుపాయాలను అంచనా వేయడం. ఆప్షన్ 4 పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని, నియోగాన్ని అంచనా వేయడం అనేది ప్రభుత్వ విధి కానిది. సో నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించింది ఎవరు అని అడిగారు. సో ఎవరు రూపొందించారు? ఎన్సిటిఈనా, ఎన్సిఈఆర్టీనా, సిబిఎస్ఈనా, సిఏబిఈనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో తెలిపిన బోధన అభ్యాసన విధానానికి ఆధారం ఏంటి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నిర్మాణాత్మక అభ్యాసన నియమాలు. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి 1964లో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కొఠారి డి. కొఠారి డిఎస్. నెక్స్ట్ బిట్ వచ్చి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ప్రాధాన్యం ఇవ్వని అంశం ఏది? సో ఏది సిసిఈ ప్రాధాన్యం ఇవ్వని అంశం ఏంటి? క్రమబద్ధమైన మదింప, ఏకకాల మదింప, క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్, బహుళ రకాల మదింప. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏకకాల మదింపు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది ఏది అని అడిగారు. సో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది డిఐఈటీనా, సిటిఈనా, ఐఏఎస్ఈనా, ఎస్ఈఆర్టీనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎస్ఈఆర్టీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి సోషల్ కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి పట్టికను గమనించి సరికాని వివరణను గుర్తించమని అడిగారు. ప్రస్తుత ప్రపంచ జనాభా వృద్ధి రేటు ప్రదేశం, ఆ ప్రదేశంలో ఉన్న వృద్ధి రేట్ అయితే ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు ఐరోపా, ఉత్తర అమెరికా, ఇక్కడ మనకి ఇచ్చారు 2 అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు అని ఇచ్చారు. చెందిన దేశాలేమో ఐరోపా, ఉత్తర అమెరికా ఇచ్చారు. చెందుతున్న దేశాలేమో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా ఇచ్చారు. అండ్ వాటి యొక్క వృద్ధి రేట్ అనేది ఇచ్చారు. సో దాంట్లో నుంచి మనకు ఏమి ఇచ్చారంటే అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత అభివృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా వృద్ధి రేటు మూలంగా అభివృద్ధి చెందుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కొన్ని దేశాలు జనాభా పెంచుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యంత అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి అని ఇచ్చారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యంత అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జోగ్ అంటే శివ సముద్రం జలపాతం ఈ రాష్ట్రంలో ఉంది అని ఇచ్చారు. సో ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక.
నెక్స్ట్ బిట్ వచ్చి 7వ నెంబర్ జాతీయ రహదారి ఈ నగరం గుండా పోతుంది అని ఇచ్చారు. సో ఏ నగరం గుండా పోతుంది? జబల్పూర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మెస్టిజో మిశ్రమ జాతి రక్తం ఈ జాతుల మిశ్రమం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అమెరికన్ ఇండియన్లు, యూరోపియన్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ దేశంలో కామ్డీని ఒక ప్రముఖ పట్టణంగా గుర్తిస్తారు. సో ఏ దేశంలో? శ్రీలంకనా, మయన్మారా, నేపాలా, బంగ్లాదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శ్రీలంక. నెక్స్ట్ బిట్ వచ్చి దక్షిణ ఆఫ్రికాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఇలా పిలుస్తారు. సో ఏమని పిలుస్తారు? ప్రైరీల, వెల్టుల, పంపాల, స్టెప్పీల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రయరీలు. నెక్స్ట్ బిట్ వచ్చి లిబియాకు ఉత్తరాన ఉన్న సరిహద్దు. లిబియాకి ఉత్తరాన ఉన్న సరిహద్దు అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? మధ్యధర సముద్రం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక మాస చిత్రములోనున్న ప్లస్ గుర్తు దీన్ని సూచిస్తుంది. సో ప్లస్ గుర్తు అనేది దేన్ని సూచిస్తుంది? నూనె బావిన, ఊట బావిన, బావిన, గనిన. సో ప్లస్ గుర్తు అనేది ఊట బావిని సూచిస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆది మానవులు వ్యవసాయాన్ని ఈ యుగంలో ప్రారంభించారు. సో ఏ యుగంలో? మధ్యరాతి యుగమా, పాలరాతి యుగమా, పాతరాతి యుగమా, లోహ యుగమా, నవీన శిలాయుగమా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నవీన శిలాయుగం. నెక్స్ట్ బిట్ వచ్చి హరప్పా సంస్కృతికి చెందిన ధోల్వీరా ఈ రాష్ట్రంలో ఉండేది. సో ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. నెక్స్ట్ బిట్ వచ్చి షోడశ మహాజన పదాల్లో ఒకటైన గాంధార ఈ నది లేదా నదుల ఒడ్డున ఉండేది అని ఇచ్చారు. సో ఏ నదులో? నర్మదానా, గోదావరి దాని ఉపనదుల, సింధు దాని ఉపనదుల, గంగా దాని ఉపనదుల. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సింధు దాని ఉపనదులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఐరోపా జబ్బు మనిషిగా పిలువబడిన దేశం ఏది? ఐరోపా జబ్బు మనిషిగా పిలువబడిన దేశం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? స్వీడనా, ఫ్రాన్సా, రష్యానా, టర్కీనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి టర్కీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఆస్తిక దర్శనము అనబడే 6 హిందూ తత్వ సంప్రదాయాల్లో ఒకటి ఏంటి అని అడిగారు. సో ఏంటి? న్యాయమా, ధర్మమా, అహింసనా, సత్యమా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి న్యాయము. నెక్స్ట్ బిట్ వచ్చి విశాల రంగస్థలం మీద త్వరలో ప్రదర్శించబోయే గొప్ప నాటకానికి డ్రెస్ రిహార్సల్గా అభివర్ణించబడిన యుద్ధం. సో ఆ యుద్ధం అనేది ఏంటి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్పానిష్ అంతర్యుద్ధం. నెక్స్ట్ బిట్ వచ్చి మాయా నాగరికత ఈ ప్రాంతానికి సంబంధించినది అని అడిగారు. సో ఏ నాగరికతకి పేరా? మధ్య అమెరికానా, గనానా, చిలీనా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? మధ్య అమెరికా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మహమ్మద్ ప్రవక్త జీవితంలో హిజ్రాను ఇలా పేర్కొంటారు. హిజ్రాను ఇలా పేర్కొంటారు అన్నారు. సో ఆప్షన్ 1 హీరా పర్వతాల్లో ఆయన ధ్యానం. ఆప్షన్ 2 ఆయన వివాహము. ఆప్షన్ 3 మక్కాను వదిలి మదీనాకు వెళ్ళుట. ఆప్షన్ 4 తానే ప్రవక్తనని ప్రకటించుకోవడం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మక్కాను వదిలి మదీనాకు వెళ్ళుట. నెక్స్ట్ బిట్ వచ్చి హిందూ మత్ పందాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన భారత మాత ముద్దుత్వ మేధాపరమైన జాగృతి బిడ్డ. సో ఎవరు? రాజా రామ్మోహన్ రాయ, రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతియ, స్వామి వివేకానందన? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్వామి వివేకానంద.
నెక్స్ట్ బిట్ వచ్చి గ్రీకులకు ఆర్యులకు ఈ విషయంలో సామ్యము కలదు. సో ఏ విషయంలో? వస్త్రధారణలోన, భోజనపు అలవాట్లన, ప్రకృతి శక్తుల ఆరాధన, పరిపాలన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రకృతి శక్తుల ఆరాధన. నెక్స్ట్ బిట్ వచ్చి సిరాజ్ ఉద్ దౌలాకు సంబంధించిన ఒక సంఘటన. సిరాజ్ ఉద్ దౌలాకు సంబంధించిన ఒక సంఘటన అనేది ఏంటని అడిగారు. ఏంటది? బక్సార్ యుద్ధమా, దివానీ హక్కా, కలకత్తా చీకటి గది ఉదాంతమా, బెంగాల్లో ద్వంద్వ పాలనానా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి? కలకత్తా చీకటి గది ఉదాంతం. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో ఆంగ్ల విద్య వలన కలిగిన అనుకూల ఫలితం ఏంటి? భారతీయులకు ఉద్యోగ అవకాశాల పెరుగుదలన, భారతీయుల్లో జాతీయ భావం మొలకెత్తినదా, సంస్కృత సాహిత్యానికి ప్రజలకు మధ్య అఘాతం ఏర్పడిందా, మూఢాచారాలను వదిలివేటుకు మార్గం అనేది సుగమమైందా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సంస్కృత సాహిత్యానికి ప్రజలకు మధ్య అగాధం అనేది ఏర్పడింది. నెక్స్ట్ బిట్ వచ్చి 1815 వియన్నా సమావేశం యొక్క కన్వీనర్ ఎవరు అని అడిగారు. సో ఎవరు? మెటర్నిక్. నెక్స్ట్ బిట్ వచ్చి జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ను ఇంచుమించుగా మన దేశంలో ఈ నాయకునితో పోల్చవచ్చు. సో ఎవరితో? బాలగంగాధర్ తిలక, లాలా లజపత్ రాయ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ బిట్ వచ్చి తృతీయ ఇంటర్నేషనల్ సామ్యవాద ఉద్యమం 1919 సంవత్సరంలో ఇక్కడ నిర్వహించబడినది అని అడిగారు. సో ఎక్కడ నిర్వహించారంటే మాస్కోలో. నెక్స్ట్ బిట్ వచ్చి ఔరంగజేబ్ పాలన దృష్ట్యా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది ఒక నిజమైన కారణం కాదు అని ఇచ్చారు. సో ఏంటది? అతని దక్కన్ విధానమా, లేదా అతని మత విధానమా, లేదా ఉద్యోగ స్వామ్యానికి స్వతంత్ర ప్రతిపత్తనిచ్చటమా, అతని రాజపుత్ర విధానమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఉద్యోగ స్వామ్యానికి స్వతంత్ర ప్రతిపత్తనిచ్చటం. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశస్థుడు. సో ఏ వంశస్థుడు శ్రీకృష్ణదేవరాయలు? తులువ వంశస్థుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈయన ఒక సూఫీ సన్యాసి కాదు అని ఇచ్చారు. సో సూఫీ సన్యాసి కాని వ్యక్తి ఎవరు? మహమ్మద్ గడానా, షేక్ మొయినుద్దీన్ చిస్రీనా, మాలిక్ మహమ్మద్ జాయిసీనా, నిజాముద్దీన్ ఔలియానా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? మహమ్మద్ గడాన్. నెక్స్ట్ బిట్ వచ్చి పృథ్వీరాజు మరియు పోరస్సులకు ఈ క్రింది వారిలో పోలిక గల అంశం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వీరిరువురు దేశ రక్షణ కోసం విదేశాలతో పోరాడిన వీరులు. ఎవరు? పృథ్వీరాజు మరియు పోరస్. సో నెక్స్ట్ బిట్ వచ్చి అరబ్బు యాత్రికుడైన సులేమాన్ ఈ రాష్ట్రకూట రాజుకు సమకాలికుడు అని అడిగారు. సో ఎవరికి? ఏ రాజుకి? అమోఘవర్షుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కనిష్కునికి పెషావర్కు మధ్య గల సంబంధం. సో ఏంటి? కనిష్కుడు పెషావర్ను ఎప్పుడూ చూడలేదా? పెషావరు కనిష్కుని వేసవి విడిదా? పెషావరు కనిష్కుని సామ్రాజ్య సరిహద్దా? కనిష్కుని రాజధాని పెషావర? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కనిష్కుని రాజధాని పెషావరు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ వ్యక్తి ఐజాక్ న్యూటన్ కన్నా ముందు భూమి ఆకర్షణ శక్తిని కనుగొన్నాడు. సో ఎవరు? ఆర్యభట్టానా, వరాహమిహిరుడా, బ్రహ్మగుప్తుడా, శబరుడా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ బిట్ వచ్చి
అలెగ్జాండర్ భారతదేశం నుండి వెనుతిరుగుటకు గల కారణం ఏంటి? కారణం అనేది ఏంటి? అతని సైన్యం ముందుకు వెళ్ళుటకు నిరాకరించింది. నెక్స్ట్ బిట్ వచ్చి పోరస్కు అంబీకి మధ్య నిజమైన వైరుధ్యం కలిగిన అంశం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? అంబీ విదేశీయుడు, పోరస్ భారతీయుడు. బెస్ట్ ఆప్షన్ వచ్చి అంబీ ధైర్యవంతుడు, పోరస్ పిరికివాడు. నెక్స్ట్ అంబీ అలెగ్జాండర్తో పోరాడాడు, పోరస్ లొంగిపోయాడు. నెక్స్ట్ పోరస్ అలెగ్జాండర్తో పోరాడాడు, అంబీ లొంగిపోయాడు. సో నిజమైన వైరుధ్యం కలిగిన అంశం అనేది ఏంటి? పోరస్ అలెగ్జాండర్తో పోరాడాడు, అంబీ లొంగిపోయాడు. సో నెక్స్ట్ బిట్ వచ్చి బుద్ధుని జీవితంలో మహాభి నిష్క్రమణం అనగా, బుద్ధుని జీవితంలో మహాభి నిష్క్రమణం అనగా ఏంటి? బుద్ధుని జ్ఞానోదయమా, బుద్ధుని జననమా, బుద్ధుని మరణమా, బుద్ధుని గృహ భాగ్యమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? బుద్ధుని గృహ భాగ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి శాతవాహనులకు సంబంధించి ప్రతిష్టానపురం ధాన్య కటకములకు మధ్య గల సంబంధం ఏంటి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇవి రెండు వారి రాజధానులు. ప్రతిష్టానపురం, ధాన్య కటకములు అనేవి వారి యొక్క రాజధానులు. నెక్స్ట్ బిట్ వచ్చి హిట్లర్ నియంతృత్వ పాలనలో జర్మనీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రముఖ వ్యక్తి ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఐన్స్టీన్. నెక్స్ట్ బిట్ వచ్చి స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ నిర్ణయాల్లో చాలామంది జాతీయ నాయకులకు నచ్చనిది. సో నచ్చనిది ఏంటి? చంపారన్ సత్యాగ్రహం చేయడమా, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత, క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చడమా, శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చడమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమిటి? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయటం. నెక్స్ట్ బిట్ వచ్చి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీని పునర్నిర్మించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు పునర్నిర్మించిన వారు? ముస్తఫా కమల్ పాషా. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ ప్రణాళిక కమ్యూనిస్ట్ దేశాలకు సంబంధించినది. సో ఏ ప్రణాళిక? మాల్తో ప్రణాళిక. ఏ దేశాలకు సంబంధించింది మాల్తో ప్రణాళిక అనేది? కమ్యూనిస్ట్ దేశాలకి సంబంధించింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి పబ్లిక్ ఆస్తికి ఒక ఉదాహరణ. పబ్లిక్ ఆస్తికి ఒక ఉదాహరణ అనేది ఏమవుతుంది? సముద్రపు నీరు. నెక్స్ట్ బిట్ వచ్చి రోడ్డు మీద వాహనం నడుపుతున్నప్పుడు ఎడమ వైపు మాత్రమే తిరిగే విధంగా అవకాశం ఉంటే ఈ కూడల్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? వై జంక్షనా, టీ జంక్షనా, ఎక్స్ రోడ్, ఎల్ జంక్షనా? ఏమని పిలుస్తారు? టీ జంక్షన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.